ప్రతినిధి మూవీ రివ్యూ తెలుగు. ప్రతినిధి పార్ట్ 1 సీక్వెల్ గా ప్రతినిధి 2 సీక్వెల్ గా అయితే రావడం జరిగింది. ఆహా ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది, వెళ్ళి చూడండి. ఇక ఈ మూవీ రన్ టైం 2 hours 15 minutes రన్ టైం తో అయితే మూవీ రావడం జరిగింది. ప్రతినిధి 2 నారా రోహిత్ హీరో. మిగతా రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని డీసెంట్ గా అయితే చేయడం జరిగింది. వాళ్ళ క్యారెక్టర్స్ కి అయితే నారా రోహిత్ అయితే ఫైట్ సీన్స్ గానీ, సాంగ్ గానీ అన్నిట్లో ఆయన తన పాత్ర అయితే చాలా బాగా పోషించారని మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ గా స్టోరీ లైన్ విషయానికి మాట్లాడుకుందాం. ఇక ఏం లేదంటే ప్రతినిధి 2 అంటే ప్రజలలో సామాన్య మార్పు తెప్పించాలని మన హీరో ప్రతిసారి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే మన హీరోకి ఒక ఆఫర్ అయితే రావడం జరుగుతుంది. అదేంటంటే ఒక రాజకీయం పార్టీ వాళ్ళకి ఇలా చేయడం ద్వారా ఏమొస్తుందని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్ పెడుతుంది అనమాట. ఆ న్యూస్ ఛానల్ వల్ల రాజకీయ పార్టీ వాళ్ళందరికీ కొన్ని పనులు అయితే, అంటే కొన్ని వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉంటాయో అవి మీడియా ద్వారా బయటకు పెడతారు అనమాట. మొత్తం వాళ్ళ కెరియర్ మొత్తం దుబ్బేస్తుంది అనమాట రాజకీయ పార్టీ వాళ్ళు అనమాట. అయితే నారా రోహిత్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ప్లానింగ్ చేస్తాడు. మస్తు అనిపిస్తుంది అనమాట. దీనికి పార్ట్ 3 కూడా ఉంటుండొచ్చు, చెప్పలేము, సీక్వెల్ గా అంతే అనమాట. ఈ డ్రామా యాక్షన్ అయితే రావడం జరిగింది. ఇదైతే ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.